హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ ఐకానిక్స్. నేను మీ రజిత. ఇవాళైతే మీకోసం నేను రైజిన్ ఆర్ట్ ఫుల్ వీడియో అయితే చేస్తున్నానండి. నిన్న ఒక షార్ట్ పెట్టాను కదండి, క్లే చిప్స్తో ఇయర్ రింగ్స్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇదిగోండి ఇవాళైతే ఫుల్ వీడియో పెట్టేస్తున్నాను. నేను ఎపోక్సీ రైజిన్ కిట్ అలాగే ఇయర్ రింగ్స్ మౌల్డ్ కూడా పెట్టాను. అంటే సేమ్ ఇలాంటి మౌల్డే పెట్టలేదండి, వేరే మౌల్డ్ పెట్టాను. అవి కూడా ఇయర్ రింగ్సే, అవి కూడా చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి. లింక్స్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు దొరకకపోతే అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ రైజిన్ ఆర్ట్ ఇయర్ రింగ్స్ మౌల్డ్ అని సెర్చ్ చేయండి. మీకు ఏదో ఒకటి వస్తుంది, మీకు రీజనబుల్ రేట్లో. అలాగే రివ్యూస్ చూసుకొని కొనుక్కోండి. మీకు అది ఖచ్చితంగా కావాలి అంటేనే కొనుక్కోండి, ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. స్టార్టింగ్ అయితే నేను రేజిన్ లిక్విడ్ మిక్స్ చేసేది కూడా వీడియో పెడుతున్నానండి. ఇక్కడ నేను తీసుకునేసరికి ఎపోక్సీ రేజిన్ అండి, పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది. నాకు ఈ లిక్విడ్ కిట్లోనే ఈ స్పాచులా అలాగే కప్స్ వచ్చాయండి. అలాగే 2 గ్లౌజెస్ అయితే వచ్చాయి. మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ ఎపోక్సీ రేజిన్ కిట్లోనే కప్స్ స్పాచులా ఇస్తారు అండ్ గ్లౌజెస్ కూడా ఇస్తారు. ఇక్కడ నేను ఎపోక్సీ రేజిన్ పార్ట్ ఏ అయితే తీసుకుంటున్నానండి. ఈ స్పూన్ అయితే ఏమి ఇవ్వలేదండి, ఇది నేను ఇంట్లో యూస్ చేసే స్పూనే తీసుకున్నాను. మీరు కొంచెం ఇలా గుంతగా ఉన్న స్పూనే తీసుకోండి, ఫ్లాట్గా ఉన్న స్పూన్ వద్దు. గుంతగా ఉన్న స్పూన్తోనే మీకు మెజరింగ్ కరెక్ట్గా వస్తుంది. ఈ ఎపోక్సీ రేజిన్ బ్రాండ్లో అయితేనేమో 2:1 రేషియోలో మిక్స్ చేసుకోవాలండి. అంటే పార్ట్ ఏ 2 మూతలు యాడ్ చేస్తే పార్ట్ బి అనేది 1 మూత యాడ్ చేయాలి. పార్ట్ ఏ ఏమో అంటే ఎపోక్సీ రేజిన్ ఏమో కొంచెం గ్లిజరిన్ లాగా ఉంటుందండి, పార్ట్ బి ఏమో వాటర్ లాగా ఉంటుంది. ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలండి. మిక్సింగ్ టైం వచ్చేసరికి 4 మినిట్స్ అని ఇస్తారు. మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్ పేపర్ చదువుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను 2:1 రేషియో 4 మినిట్స్ అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. 2:1 రేషియో అంటే మీకు ఎంఎల్లో అయితే ఒక 20 ml తీసుకోండి, సరిపోతుంది. ఆ 20 mlలోనే కొంచెం ఎక్స్ట్రా కూడా వస్తుందండి, అది మీరు వేరేలా కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే వేరే షేప్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను క్లే చిప్స్ బౌల్లో అన్ని సెట్ చేసుకున్నానండి. మౌల్డ్ రెడీగా పెట్టుకున్నాను. ఒకవేళ మౌల్డ్కి డస్ట్ ఉంటే మీరు ఆ టేప్తో మొత్తం ట్యాప్ చేసేయండి. ఆ వీడియో అనేది ఇక్కడ స్కిప్ అయిపోయింది. ఎపోక్సీ రేజిన్ లిక్విడ్ కూడా మీరు 4 మినిట్స్ మిక్స్ చేసుకున్నారు కదండి, తర్వాత మళ్ళీ ఏం మిక్స్ చేసుకోకర్లేదండి, ఒక్కసారి మిక్స్ చేసి పక్కన పెట్టండి చాలు. ఫస్ట్ అయితే ఏ షేప్స్ కావాలో చూసుకొని అందులో స్టార్టింగ్ నేను రేజిన్ లిక్విడ్ యాడ్ చేస్తున్నానండి. అంటే ఇక్కడ నేను రేజిన్ డైస్ కానీ గ్లిట్టర్ కానీ ఏం యాడ్ చేయకుండా ఓన్లీ క్లే చిప్స్తో చేస్తున్నాను. ఇప్పటి వరకు ఇయర్ రింగ్స్ నేను క్లే చిప్స్తో చేయలేదు, అందుకని చెప్పి చేస్తున్నాను. నెక్స్ట్ టైం నేను గ్లిట్టర్తో అలాగే రేజిన్ డైస్తో కూడా చేస్తాను. మీరు డైరెక్ట్గా రైజిన్లో క్లే చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత క్లే చిప్స్ ఇలా తీసుకుంటున్నాను. నేను మీకు చాలా చాలా సింపుల్ మోడల్సే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను మౌల్డ్లోకి ఆ షేప్లో రైజిన్ లిక్విడ్ అయితే యాడ్ చేశాను కదండి. క్లే చిప్స్ వేసే ముందే ఆ రైజిన్ లిక్విడ్లో బబుల్స్ ఏమీ లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉంటే ఫైర్ గన్తో ట్యాప్ చేసేయండి. ఇలా క్లే చిప్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ టూత్ పిక్తో ఇలాగా సరి చేస్తున్నానండి, ఎందుకంటే ఈ షేప్ అనేది కొంచెం సన్నగా ఉంది కదా, అంటే నార్మల్ షేప్లో ఉంది, కొంచెం బ్రాడ్గా లేదు, అంటే ఐ మీన్ థిక్గా లేదు కదా, కొంచెం సన్నగా ఉంది. ఆ క్లే చిప్ అనేది ఆ షేప్ ఉంది చూసారా, ఆ సైజ్ వరకే ఉంది, కరెక్ట్గా సరిపోయింది. సో కొంచెం ఈ ప్రాసెస్ అనేది టైం టేకింగ్ ప్రాసెసే, అయినా పర్లేదండి, చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ ఏమో నేను క్లే చిప్స్ ఫ్రూట్స్ క్లే చిప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక మౌల్డ్లోనేమో రేజిన్ లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత స్మైలీస్ యాడ్ చేశానండి. ఇదిగోండి, నెక్స్ట్ ఈ షేప్ అయితే తీసుకున్నాను, ఇయర్ రింగ్ షేప్. మనకి ఇట్లా ఇయర్ రింగ్స్ మౌల్డ్లోనే కింద షేప్తో పాటు పైన స్టడ్ షేప్స్ కూడా ఒక 2-3 రకాలు ఇస్తారండి, చూడండి. సో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. నాకు ఇయర్ రింగ్స్ అంటే రోల్డ్ గోల్డ్ అన్న పిచ్చి అన్న చాలా చాలా అంటే చాలా ఇష్టము. గోల్డ్ తక్కువ పెట్టుకుంటాను ఇదివరకు, కానీ ఒక 6-7 ఇయర్స్ నుంచి కొంచెం ఎందుకో తెలియదండి, నాకు ఆ పిచ్చి అస్సలు పడట్లేదు. చాలా విధాలుగా ట్రై చేశాను, కానీ హాస్పిటల్కి ఏం వెళ్ళలేదండి. నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకుంటాను ఒకసారి, ఎందుకంటే ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఉంటే అసలు ఆ కలే వేరు కదండి. సో అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా క్లియర్ చేసుకుంటాను నా ప్రాబ్లం అనేది. నేను ఇక్కడ వీడియో అనేది కొంచెం మాత్రమే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి, ఇంకా స్పీడ్గా పెట్టి కూడా మీకు అవుట్పుట్ అనేది చూపించచ్చు, కానీ నేను అలా చేయట్లేదండి, ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్పేసి నేను స్లోగా పెట్టాను. కొంచెం మీకు క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను ఇయర్ రింగ్స్ కింద బేస్ అయితే అయిపోయిందండి, పైన స్టడ్స్ అయితే నేను ఈ 2 షేప్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ అనేది కింద బేస్ అయితే నేను 2 రకాలు తీసుకున్నాను కదండి షేప్స్, ఫ్రూట్స్ అను స్మైలీస్ తీసుకున్నాను.
అలాగే పైన స్టడ్స్ కూడా 2 రకాలు తీసుకోవాలండి. స్మైలీస్, క్లే చిప్స్ ముందే ఫిక్స్ అవ్వండి. అంటే కింద బేస్‌కి ఏ స్టడ్ షేప్ అయితే బావుంటుందా అని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత ఇట్లా క్లే చిప్స్ యాడ్ చేసుకోండి. నేను రెసిన్ లిక్విడ్‌లో ఇలా క్లే చిప్స్ అన్నీ వేశాను కదండీ. తర్వాత టూత్ పిక్‌తో ఇలా మొత్తం సెట్ చేస్తున్నాను కదా! ఇలా సెట్ చేసేటప్పుడైతే చాలా బబుల్స్ వచ్చాయండి. సో, నేనిక్కడ ఫైర్ గన్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు చిన్న లైటర్స్ ఉంటాయి చూడండి, అవి కూడా యూజ్ చేయొచ్చు. నాకు ప్రెజెంట్ ఇక్కడ ఇదే దొరికింది. సో, అందుకని ఇలా చేస్తున్నాను. బాగా దగ్గరికి పెట్టొద్దు, అలాగే ఎక్కువసేపు కాల్చొద్దండి. ఎందుకంటే ఆ పక్కన మౌల్డ్ కాలిపోతుంది. ఆ క్లే చిప్స్ కూడా కొంచెం లైట్‌గా అంటే బ్లాక్ షేడ్‌లో వస్తుంది అంతే. నేనిక్కడ కొంచెం డిస్టెన్స్‌లోనే పెట్టాను. నేను మీకు చూపిద్దాం అని చెప్పేసి ఈ క్లిప్ అనేది కొంచెం స్లోగా పెట్టానండి. ఇలా బబుల్స్ అన్నీ ట్యాప్ చేసిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక 24 అవర్స్ అయితే పక్కన పెట్టాలి. ఇదిగోండి ఇప్పుడైతే ఫైనల్ అవుట్‌పుట్ చూసేయండి. ఎంత మంచిగా డ్రై అయిపోయాయో. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. నాకెంత బాగా నచ్చాయో. ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అనిపిస్తుంది. కానీ నేనేం చేయను, పెట్టుకోలేనండి నేను. అంటే ఇయర్ రింగ్స్ చేసినప్పుడల్లా ఇలా చెప్తున్నానని అట్లా ఏమనుకోవద్దండి. అంటే ఎవరన్నా అనుకుంటారు కదా, పెట్టుకొని చూపిదు అని చెప్పేసి, అందుకలా అలా చెప్తున్నానులేండి. ఇవైతే క్లే చిప్స్‌తో చేశాను కదండీ. ఇలా ఇయర్ రింగ్సే కాదండి. అంటే ఇయర్ రింగ్స్ కొంచెం ఎలా ఉంటాయో ఏమో తెలీదు కానీ కీ చైన్స్‌లా కూడా చేసుకోవచ్చండి. కీ చైన్స్‌కి సైడ్ మనము ఒక లాకెట్ చిన్నది పెడతాం చూడండి, అలా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. నేను ఈ 2 పెయిర్స్‌లో మాత్రం ఒక్క పెయిర్ అయితే ఇయర్ రింగ్స్ చేస్తానండి. అది కూడా చూపిస్తాను. స్టడ్స్ కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను. జస్ట్ ఇయర్ రింగ్ స్టడ్స్‌వి బేస్ ఉంటాయండి. ఆ బేస్‌ని జస్ట్ ఒక డ్రాప్ పెట్టేసి, రెసిన్ లిక్విడ్ ఒక డ్రాప్ పెట్టేసి సెట్ చేసుకోవడమే. స్టడ్స్ బ్యాక్ హుక్ పెట్టేటప్పుడు మీరు రెసిన్ లిక్విడే కాదండి, గమ్ కూడా యూజ్ చేయొచ్చు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఇవైతే చాలా చాలా సింపుల్ అండి. ఓన్లీ రెసిన్ లిక్విడ్, ఒక మౌల్డ్, క్లే చిప్స్ ఉంటే సరిపోతుంది. క్లే చిప్స్ ప్లేస్లో మీరు రెసిన్ డై అయినా యూజ్ చేయొచ్చు, అలాగే గ్లిట్టర్ అయినా యూజ్ చేయొచ్చు అండి. మౌల్డ్ క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. క్లీన్ చేయటం అంటే పద్దాకులు సోప్ వాటర్ అట్లా ఏం అక్కర్లేదండి. జస్ట్ వాటి మీద పడ్డ లిక్విడ్స్ అనేవి డ్రై అయిపోయే వరకు మీరు క్లీన్ చేయొద్దు. ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఒక డ్రాప్ షేప్లో ఉంటుందండి. జస్ట్ మీరు గోరుతో అలా అనేస్తే వచ్చేస్తుంది. ఎందుకంటే పద్దాకులు మీరు వాష్ చేయాలంటే కొంచెం వెట్నెస్ అనేది ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. ఫైనల్గా అయితే ఈ క్లే చిప్స్తో ఇయర్ రింగ్స్ చేశానండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ నేను క్లే చిప్స్తో బ్యాంగిల్ కూడా ట్రై చేస్తాను. అంటే బ్రాస్లెట్ కానీ బ్యాంగిల్ కానీ ట్రై చేస్తాను. అలాగే రింగ్ కూడా ట్రై చేస్తానండి. ఈ రెండిట్లలో ఏ ఇయర్ రింగ్స్ మీకు బాగా నచ్చాయో నాకు కామెంట్ చేయాలి మరి. నాకు 2 బాగున్నాయండి. క్యూట్గా ఉన్నాయి. కానీ కొంచెం ఈ రెక్టాంగిల్ షేప్ ఉంది చూడండి, ఆ షేప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ క్లే చిప్స్ కూడా చూడండి, ఫ్రూట్స్ అన్ని షేప్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.